మొన్న మా ఆడ లేడీస్ యూట్యూబ్లలో ఏం చూస్తారుల్లా పొద్దుటూలు ఏం కూర వండాలి, పొద్దుగూకుల ఏం వండాలి, ఐతారం ఏం బిర్యానీ చేయాలి, పిల్లలకు స్నాక్స్ ఎట్లా రుచిగా చేయాలని చూస్తారు. ఇంకా కొందరేమో డిజైన్ బట్టలు ఎట్లా కుట్టాలని టెక్నిక్ నేర్చుకుంటారు కదా. అయితే ఈడ మాత్రం ఒక అక్క యూట్యూబ్లో వీడియో చూసి ఏం ఆలోచన చేసింది, ఏం ప్లాన్ చేసిందో తెలిస్తే నెత్తి కొట్టుకుంటారు పక్క. కత్తులు లేవు, గొడ్డాన్లు లేవు, అట్లా అని దాడి కూడా వేయలేదు. కేవలం అంటే కేవలం 2 సుక్కల గడ్డి మందుతోనే పెనిమిటి పానాలు తీయించింది. ఏం తెలియనట్టు పోలీసుల పక్కన నిలబడ్డ ఇంగో ఈమె గారే అర్రే అట్టెట్లా చంపింది, ఏం చేసింది, అసలు ఏం జరిగింది అని అంటే ప్లాన్ ఈమెదే, చంపింది మాత్రం ఇంగో ఈ ప్రియుడాట. కరీంనగర్లో ఉండే సంపత్ భార్యే ఈ రమాదేవి. సర్వపిండి అప్పాలు చేస్తుందట. అయితే ఈడికి దినం అప్పాలు కొనేందుకు వచ్చిన ఈ కర్రీ రాజయ్య మంచిగా మాటలు చెప్పి బుట్టలు వేసుకునేసరికి అప్పటికే పెనిమిడితోని లొల్లుల మీద లొల్లులు పెట్టుకుంటున్న ఈమె ఎట్లయినా ఆగని పీడ ఓగొట్టుకోవాలని ఫిక్స్ అయిందట. ఇక రాజయ్యను రంగంలోకి దించితే రాత్రికి రాత్రే ఫోన్ చేసిన ఈ మోతవరి దోస్తుతోని కలిసి సంపత్ను దావత్కు తీసుకుపోయి ఫుల్గా దాపిచ్చి చెవుల మందు పోసిండట. అంతే, ఏమున్నది మందు మొత్తం మెదడుకు పట్టి ఆన్నే జీవిడిస్తే అసలు చంపించింది ఆలినేనని బయట పడ్డది. మరి మీరు ఎట్లా కనిపెట్టారు సారు? వైఫ్ తరఫు నుంచి, ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కేమ్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సిసిటీవీ ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఇది అన్నట్టు అసలు ముచ్చట. అసలు ఫిర్యాదు చేయకపోవడం ఇంకో ఎత్తు అయితే కాల్ డేటా మొత్తం రాజయ్యకు రమాదేవికి మధ్యనే నడిచిందట. అప్పుడు పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగేసరికి అసలు విషయం చెప్పిందట. కానీ చూడుండ్రి పాపం ఎంత పని అయిందో. 20 ఏళ్ళు కొడుకు, తండ్రి లేకుంటే తల్లి జైలుకు వాయే. కానీ చూడుండ్రి రమాదేవి ఎట్లా స్కెచ్ గీసిందో